ఈ దినము కొరకై దేవుడు మనకు చేయించిన వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. రండి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ఈ దినమును కొరకే దేవుడు చేయించిన వాగ్దానము. చూడండి, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొంది మనం దేవుని యొద్దకు తిరిగి రావడమును బట్టి దేవుడు సంతోషిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు ఊరకుండుట వలన, మౌనంగా ఉండటం వలన మీరు రక్షించబడుతూ ఉన్నారు. అంతేకాదు, దేవుని యందు నమ్మిక కనబరచడాన్ని బట్టి దేవుడిచ్చే బలాన్ని మీరు పొందబోతూ ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. ఓరకనే మీరు నిలిచి ఉండండి. దేవుడి రక్షణ మీకు సొంతం కాబోతుంది. దేవుని యందు మీ నమ్మికను కనబరచడాన్ని బట్టి మీరు బలవంతులుగా దేవుడు మిమ్మల్ని రూపించుచూ ఉన్నాడు. స్నేహితులారా, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో దేవుని యొద్దకు రా. నయోమికి తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు పయనమయ్యింది. సర్వాన్ని కోల్పోయింది. అయినా దేవుని ప్రేమ మరలా తిరిగిరా, శుభదినములు వచ్చి ఉన్నవి, యెరూషలేములో సమృద్ధి కలిగి ఉన్నది. నీవు వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి వెళ్ళిపోయావో ఆ స్థలానికి తిరిగిరా, నీకు మేలు కలగబోతుంది, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు అని చెప్పి శుభవార్త దేవుడు నయోమికి వినిపింప చేయడం చేత ఆమె తిరిగి వచ్చింది. ఆమెకు మేలు కలిగింది. కొడుకులు భర్త కోల్పోయిన కోడలు కూతురు రూపంలో వచ్చి ఆమెకి సంతోషాన్ని పంచే విషయంలో ఎంత ఘనత వహించిందో ఒకసారి ఆలోచన చేయండి. రూతు తనకి కూతురిగా మారింది. రూతు తనకు పోషణగా దేవుడిచ్చాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షించబడదువు, నువ్వు బలం పొందుకుంటావు. దేవుడు నిన్ను రక్షించే విషయంలో, నువ్వు బలవంతునిగా ఉండే విషయంలో తన కృపను చూపిస్తూ ఉండగా, స్నేహితులారా, ఈరోజు నయోముని బలపరిచినట్లుగానే నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, నీవు కష్టంలో ఉన్నావేమో. ఆపత్కాలమందు దేవునికి మొరపెట్టగా దేవుడు ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నీకు పిలుపునిస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుని యొద్దకు తిరిగిరా, దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని వైపు చూడు. విశ్వాసమునకు కర్తగా దేవుడు ఉండగా ఆయన వైపు నీ కనులెత్తి చూడు. నువ్వు మనుషుల వైపు, కొండల వైపు, రథముల వైపు, గుర్రముల వైపు చూచడం వల్ల నీకు వ్యర్థం. కానీ దేవుడి వైపు నువ్వు కనులెత్తి చూచడం చేత నీకు గొప్ప సహాయం ప్రభు దయచేస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, నా యేసయ్య, ఊరికినే నిలిచి ఉండడం వల్ల రక్షణ, నమ్ముకున్నట చేత బలమునిస్తానని చెప్పిన తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే తప్పిపోయిన స్థితిలో, శ్రమలో ఉండి, కష్టములో ఉండి, రోగములో ఉండి ప్రభా నీ వైపు చూస్తున్నారు. అటు బిడ్డలకు మీ రక్షణ దయచేయండి. అటు బిడ్డలకు మీరు బలమును దయచేయండి. మీ స్వస్థతను దయచేయండి. మీరు మేలు చేయండి. కృప చేత వారిని కనపరిచి మీరే దీవించి మహిమపరచమని సర్వశక్తి గల యేసు క్రీస్తు నామాన శత్రువైన అపవాది యొక్క బలమును పూర్తిగా లయం చేస్తూ నీ బిడ్డలకు పూర్ణ రక్షణ, పూర్ణ బలమును మీరు దయచేసి మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.